ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుమారు 5 నెలలుగా జ్యుడిషియల్ ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న కవితను జైలు అధికారులు హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు కవితకు పలు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. దీంతో కవిత ఆరోగ్యం కాస్త కుదుటపడింది. కవిత వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం జైలు అధికారులు కవితను శుక్రవారం ఉదయం మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే కవిత మరోసారి అనారోగ్యానికి గురి కావడంతో కవిత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తీహార్ జైలుకు వెళ్లి కవితను పరామర్శించనున్నారు. అయితే జైల్లోకి వెళ్లిన తరువాత కవిత అస్వస్థతకు గురవటం ఇది రెండోసారి కావటం గమనార్హం. కాగా జూలై 16ను కూడా కవితని అస్వస్థతకు గురికాగా జైలు అధికారులు ఆమెను దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. అప్పుడు కూడా తీవ్ర జ్వరం, గొంతు నొప్పితోనే కవిత ఇబ్బంది పడ్డారు. కవితను పరీక్షించిన వైద్యులు అవసరమైన చికిత్సలు నిర్వహించి డిశ్చార్జ్ చేశారు. కాగా అప్పుడు కూడా నిబంధనల ప్రకారం కవితను తిరిగి జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా మరోసారి కవిత అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 5 నెలలుగా కవిత జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఎన్నిసార్లు పిటిషన్లు వేసినా ఫలితం మాత్రం లేకుండా పోయింది. అటు రౌస్ ఎవెన్యూ కోర్టు, ఇటు ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు సుముఖత చూపటం లేదు. ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే కవిత మరోసారి అస్వస్థతకు గురవటం బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.